హాయ్ బ్రదర్స్, ఇప్పుడు ట్రేడ్ తీసుకొని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెట్ కొంచెం ఇప్పుడు ఈ క్యాండిల్ కొంచెం కిందకు వస్తే మనం అప్కి అయితే ఒక ట్రేడ్ తీసుకుందాం. కొంచెం కిందకు రానిద్దాం. కిందకు వస్తే మంచి ట్రేడ్ ఉంది, కిందకు రావాలా. నేను కర్సర్ ఓకే, ఇక్కడ బైక్ అయితే ట్రేడ్ తీసుకుంటున్నాను. మార్కెట్ చూసారా, పైన ఇక్కడ టార్గెట్ ఉంది, ఇక్కడ దాకా వెళ్ళాలి. మార్కెట్ ఇక్కడ దాకా వెళ్తుంది కాబట్టి ఇక్కడ నేను బైక్ అయితే ట్రేడ్ తీసుకున్నాను. రీజన్ ఏంటి చూడండి, మార్కెట్ ఇక్కడ లో చేసింది, ఇది నెక్ లైన్ బ్రేక్ అయిన తర్వాత ఇది మనకి ఫాల్స్ బ్రేక్అవుట్, మళ్ళీ కంటిన్యూషన్ సైన్ ఇచ్చింది మనకి. ఈ కంటిన్యూషన్ సైన్ ఎక్కడ వరకు అంటే టార్గెట్ వరకు మనకి కంటిన్యూషన్ సైన్ ఇచ్చింది కనుక సో ఇక్కడ నేను బైక్ అయితే ట్రేడ్ తీసుకున్నాను మార్జినల్ సేఫ్టీతో. ఓకే, సో విన్ అయింది. ఓకే, ఇంకొకసాట మార్కెట్ లో చేసుకుంటూ వస్తుంది. సో టార్గెట్ కాడ మనకి టార్గెట్ని అయితే హిట్ అయింది, అంటే ప్రజెంట్ ఇక్కడ చిన్న రేంజ్లో ఉంది, మార్కెట్ రేంజ్లో ఉంది. సో ఇక్కడ కూడా మనకి క్యాండిల్స్ అంత ప్రాపర్గా లేవు కనుక ఇట్లాంటి చార్ట్స్లో మనకి ఎక్కువ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఈ చార్ట్ని అవాయిడ్ చేద్దాం. సో ఇటువైపు మార్కెట్ ఏం లేదు, అంటే చార్ట్ ఏం లేదు కనుక ట్రేడ్ చేయట్లేదు. చూడండి, ఇటు కూడా చార్ట్ ఏం లేదు, అంటే ఇక్కడ మనకి ట్రేడింగ్ జరిగినటువంటిది ఏం లేదు కనుక మనం ఇక్కడ ట్రేడ్ తీసుకోవట్లేదు. సో ఒక ట్రెండ్ లైన్ తీసుకుందాం. ట్రెండ్ లైన్ కాడ మనకి ఏమైనా ట్రేడ్ దొరికే అవకాశం ఉంటేనే ట్రేడ్ ప్లాన్ చేద్దాం, లేకపోతే లేదు. ఓకే, మనం ఇది గీసుకునే సరికి టైం అయిపోయింది. ఇక్కడ చూద్దాం, అవకాశం ఉంటే మళ్ళీ ఒక ట్రేడ్ ప్లాన్ చేద్దాం. ఇంకా అవకాశం దొరకలేదు. 5 seconds లో ఏం లేదు. చూడండి, మన వీడియోలో ఎక్కడ మనం ఎడిట్ చేసేది ఏం లేదు, డైరెక్ట్గా మనం ట్రేడ్స్ ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ బయర్ లెవెల్ ఉంది కదా అని చాలా మంది బైక్ ట్రేడ్ తీసుకోవాలని చూస్తారు. ఇక్కడ 50-50 ఛాన్స్ ఉంటుంది బైక్, ఎందుకంటే మార్కెట్ స్ట్రెంగ్తీగా ఉంది, ఆల్రెడీ డౌన్. చూడు, క్యాండిల్స్ కూడా స్ట్రెంగ్త్ ఉంది, బయర్స్ అది సెల్లర్ స్ట్రెంగ్త్ ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఇక్కడ మనం బయర్ లెవెల్ ఉంది కదా అని గుడ్డిగా మనం బైక్ ట్రేడ్ చేయకూడదు, లాస్ అయిపోతాం. సో ఇక్కడ ఏదన్నా జరిగింది, రిజెక్షన్ ఇచ్చి బైకే రానివ్వండి, ఏదైనా చేయలేదు కానీ మనం ట్రేడ్ తీసుకోకుండా ఉండటం మంచిది. ఓకే,
వెయిట్. ఓకే, ఇక్కడ నుంచి నేను బైక్ అయితే ట్రేడ్ తీసుకుంటున్నాను. ఫైవ్ సెకండ్స్ కన్ఫర్మేషన్లో నేను ఈ ట్రేడ్ ప్లాన్ చేశాను. ఓకే, ఓకే, ఇంకొక ట్రేడ్ ఏదైనా దొరికితే ప్లాన్ చేద్దాం. సో నేను ర్యాండమ్ చార్ట్స్ తీసుకుంటున్నాను. మార్కెట్ అయితే ఇక్కడ రేంజ్లో ఉంది. సో ఇక్కడ మనకి ఏదైనా ట్రేడ్ దొరికే అవకాశం ఉందని చూద్దాం. ఓకే, ఇక్కడైతే బైక్ అయితే ఒక ట్రేడ్ తీసుకుంటున్నాను. ఫైవ్ సెకండ్స్ కన్ఫర్మేషన్ మీద సో ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకొని క్యాండిల్ అనేది ఓపెన్ అయింది కాబట్టి నేను ఇక్కడ 5 సెకండ్స్ కన్ఫర్మేషన్లో చూసి ట్రేడ్ అయితే ప్లాన్ చేశాను. ఓకే అండి, 3 ట్రేడ్స్ తీసుకున్నాం, 3 విన్ అయినాయి. ర్యాండమ్గా చార్ట్స్ సెలెక్ట్ చేసుకొని ట్రేడ్స్ ప్లాన్ చేసుకున్నాం. ఒకటి నేను చెప్పొచ్చేది ఏంటంటే సబ్జెక్ట్ అవగాహన లేకపోతే రియల్ అమౌంట్లోకి వెళ్ళొద్దు. ఏదైనా సరే నేర్చుకోండి, అంతవరకే. తొందరపడద్దు, రియల్ అమౌంట్లో పెట్టి పోగొట్టుకోవద్దు. ఓకే, థ్యాంక్ యూ.